శ్రీనివాస్, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల్ ఎక్స్ఎంపీటీసీని. ఈరోజు బీసీల కోసం మన అక్కైనటువంటి ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి ఎమ్మెల్సీ కవితక్క గారికి, ఈరోజు బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి కవితక్క గారికి, అదేవిధంగా స్టేజి పైన కూర్చున్నటువంటి మాజీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు సురేందర్ అన్న గారికి, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ సంపతన్న గౌడ్ గారికి, ఇంకా మిగతా పేరు పేరున్న అన్ని కుల సంఘాలందరికీ నా యొక్క ఉద్యమ అభివందనాలు. ఎందుకంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనే పదము గత 16 సంవత్సరాలు, సుమారు 10-12 సంవత్సరాల క్రితం మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనే పదాన్ని విన్నాం. 12 సంవత్సరాల కంటే పూర్వం. ఎందుకంటే ఉద్యమం సమయంలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటుండే. ఎందుకంటే ఆ రోజు మన జేఏసీల ద్వారా, ఎందుకంటే నేను మాచారెడ్డి మండల జేఏసీ కన్వీనర్ కూడా పనిచేసిన కాబట్టి ఆ రోజు శ్రీధర్ సార్ గారు కానీ, కొమ్ముల తిరుపారెడ్డి సార్ కానీ, అదేవిధంగా కోదండరాం సార్ కానీ, మేము కానీ కామారెడ్డిలో ఉన్నటువంటి ఉద్యమ నాయకులు అందరం కలిసి ఇక్కడనే కామారెడ్డిలోనే రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేస్తుంటుంది. ఉద్యమాన్ని ఏ విధంగా నడిపించాలి అనే ఒక దృక్పథంతో మేము రౌండ్ టేబుల్ సమావేశం అనే పదాన్ని విన్నాం. మళ్ళీ ఈ 12 సంవత్సరాల తర్వాత కేసీఆర్ పాలనలో రౌండ్ టేబుల్ సమావేశం అనే పదము మేము ఎప్పుడు వినలే. అట్లాంటి సమావేశాలు ఎవ్వరు జరపలేరు. మళ్ళీ కేసీఆర్ 10 సంవత్సరాల పాలన వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ గారు మా ఉద్యమ నాయకులు ఆ రోజే చెప్పారు, మోసపోతే గోసపడతారు, బాగా ఆలోచించి ఓటేయండి అని చెప్పిండు. 2 మాటలు చెప్పిండు, ఎక్కువ చెప్పలేడు. మోసపోతే గోసపడతారని చెప్పిండు. నిజంగానే మేము మోసపోయినాం. మేము బీసీలం కానీ అందరము తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలము సుమారు మోసపోతే గోసపడతారనే పదాన్ని ఇక్కడనే మన కామారెడ్డి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లోనే సార్గా చెప్పారు. మీరు మోసపోతే గోసపడతారు, దాన్ని నేనేం చేయలేనని చెప్పారు. ఈరోజు మళ్ళీ మేము మోసపోయినాం. ఈ 1 సంవత్సరంన్నర 16 నెలల కాలంలో మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం అనే పదాన్ని నేను వింటుంటే మళ్ళా ఉద్యమ జ్ఞాపకాలు నాకు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే మేము చేసినటువంటి ఉద్యమం మామూలు ఉద్యమం కాదు, 14 సంవత్సరాల ఉద్యమం. నేను మా చదువు మొత్తం వదిలేసి ఎంఎస్సి ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ స్టూడెంట్ను, ఎంఎస్సి బీఈడి టెట్ అన్నీ వదిలేసి నేను ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని పోలీస్ స్టేషన్లలో కేసులై ఢిల్లీ దగ్గరికి వెళ్ళి ఢిల్లీ సోనియా గాంధీ తలుపులు వలగొట్టి తెలంగాణ సాధించుకున్నాం. ఆ రోజు తెలంగాణ సాధించుకున్న తర్వాత మొదటి ఎన్నికలలోనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మన ప్రజలు ఎన్నుకోవడం జరిగింది బ్రహ్మాండమైన మెజార్టీతో. దాంట్లో మన ప్రభుత్వంలో ఎన్నుకున్న తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలు మనందరినీ కడుపులో పెట్టుకొని, అన్ని కులాలను కడుపులో పెట్టుకొని అలా బిడ్డల్లాగా చూసుకున్నటువంటి నాయకుడు. ఈరోజు మళ్ళీ మనం రోడ్లపైకి ఎందుకు వస్తున్నాం? మళ్ళీ ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది? మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మళ్ళీ ఇటువంటి దుర్భాగ్య పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనల్ని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి మళ్ళీ ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు చేసుకోవాల్సినటువంటి దుర్భాగ్య పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏర్పడ్డది. కాబట్టి అక్కగారు ఎందుకంటే మన ఈ బీసీ కులాల కోసం కొట్లాడడానికి ముందుకొచ్చింది కాబట్టి మనం బీసీలం ఎంతమంది ఉన్నామో, ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలు పార్టీలకు అతీతంగా, దయచేసి ఇందులో పార్టీలు పెట్టకుండా పార్టీలకు అతీతంగా ఉద్యమం చేసినట్లయితే మనం ఏదైతే అనుకుంటున్నామో 42% రిజర్వేషన్, ఆ రిజర్వేషన్ ఖచ్చితంగా మనం సాధించుకోగలుగుతాం. ఎందుకంటే ఈరోజు ఆ 42% రిజర్వేషన్ కోసం అక్కగారు ఇప్పటి వరకు 29 రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిరని చెప్తున్నారు. ఆ రౌండ్ టేబుల్ సమావేశాలు ఖచ్చితంగా ఈ తెలంగాణ ఉద్యమంలో మేము పెట్టినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు మాకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించి పెట్టిందో అదేవిధంగా అక్క మీరు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఖచ్చితంగా ఫలిస్తుంది. దీని వెనకాల మేమున్నాం. ఖచ్చితంగా ఈ ఎంబీసీ కులాల మేమందరం ముందుకు వస్తామని చెప్తా ఉంటే, రజకుల గురించి చెప్పాలంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రాకముందు రజకులు అంటే ఎవరో తెలియవారు కాదు. ఎందుకంటే మా చాకలి ఐలమ్మ, తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత అయినటువంటి చాకలి ఐలమ్మ యొక్క జీవిత చరిత్రను కేసీఆర్ సార్ గారు వచ్చిన తర్వాత
6వ తరగతి సాంఘిక పుస్తకంలో ఆమె యొక్క జీవిత చరిత్రను ముద్రించి ఈరోజు విద్యార్థులకు తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ యొక్క పోరాటాన్ని ఆ పుస్తకంలో పెట్టి ముద్రించడం జరిగింది. అదేవిధంగా గ్రామ గ్రామాలలో మండలాలలో చాకలి ఐలమ్మ యొక్క విగ్రహాన్ని మేము ఏర్పాటు చేసుకున్నామక్క. ఆ విగ్రహానికి వర్ధంతిని జయంతిని అధికారికంగా జరపాలని చెప్పి మేము ఎన్నోసార్లు వచ్చినామక్క. రవీంద్ర భారతిలో కూడా మీటింగ్ అయింది. అప్పుడు కేసీఆర్ గారు దయదలిచి ఈ చాకలి ఐలమ్మ యొక్క వర్ధంతిని జయంతిని అధికారికంగా కేసీఆర్ గారు ప్రకటించారు. అప్పుడే మాకు ఎంతో సంతోషం వచ్చింది అక్క. మొన్న జరిగినటువంటి కుటుంబ సర్వే అంతకుముందు కేసీఆర్ గారు ఒకే రోజు రాష్ట్రం మొత్తం సర్వే చేసిరు. దాంట్లో మా రజకులు 26 లక్షల మంది ఉన్నట్టు మన వెబ్సైట్లలో చూపిస్తుంటే ఈరోజు మొన్న జరిగినటువంటి సర్వేలో 9 లక్షలు చూపిస్తున్నారు. మేము మిగతా మంతా ఎక్కడ పోయినామో మాకు తెలుస్తలేదు. అంటే సర్వే ఎట్లా జరిగిందో మీరు చూడండి అక్క. ఎందుకంటే మేము 2000లో మన కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే జరిపిస్తే తెలంగాణ రాష్ట్రంలో రజకుల జనాభా 26 లక్షలు. మొన్న జరిగినటువంటి సర్వేలో రజకుల జనాభా 9 లక్షలు చూపిస్తున్నారు. మిగతా మంది మేము ఎటు పోయినాం మాకు తెలుస్తలేదు. ఇదేం సర్వేనో మాకు అర్థమైతలేదు. చదువుకున్నటువంటి మేధావి మాట్లాడపోతే నిజంగా ఆ జాతి అంతరించిపోతుంది. అంబేద్కర్ గారు చెప్పారు, ఆ రోజే చెప్పిండు అంబేద్కర్ గారు, ఏ జాతిలో అయితే చదువుకొని వారు ఉంటారో, ఏ జాతిలో అయితే చదువుకొని విజ్ఞానవంతులు లేరో ఆ జాతులు అంతరించిపోతాయి రాను రాను. ఇప్పుడు ఎంబీసీ కులాలు ఉన్నటువంటి పరిస్థితి అదే. అలా జాతులలో ఉన్నత విద్యావంతులు లేక చదువుకున్నటువంటి లేక వాళ్ళ జాతులు అనేటివి అంతరించిపోతున్నాయి. ఎందుకంటే ఆ జాతులు మాకు తెలుసు, కానీ వాళ్ళ నుంచి ఉన్నత విద్యావంతులు ఎవరు లేకపోవడం వల్ల, ప్రశ్నించే గొంతు లేకపోవడం వల్ల ఆ జాతులు ఏంటి అనేటివి వాళ్ళకి తెలుస్తలేదు. కాబట్టి ఇప్పుడు ఎంబీసీ కులాలు అక్కగారు చదివారు, 26 కులాలు ఉన్నాయి. ఆ కులాల పేరు 36 కులాలు ఉన్నాయి. ఆ కులాలు ఎప్పుడూ మీరు విననటువంటి పేర్లు. ఎందుకంటే వాళ్లకు విద్య లేదు, ఏది లేదు. కాబట్టి వాళ్ళు సమాజంలో ఎక్కడో ఉంటున్నారు. కాబట్టి ఆ కులాల గురించి మనకి ఎక్కువ తెలియలేకపోతుంది. కాబట్టి వాళ్ళందరినీ కేసీఆర్ గారు ఎంబీసీ కులాలకు జరిపించి, అయితే మొన్న కూడా కేసీఆర్ గారు ఎటువంటి షరతులు లేకుండా రజకులకు ₹1,00,000 చెక్ ఇచ్చారు మేడం. ఎందుకంటే రజకులు ఆర్థికంగా బలపడాలని చెప్పి రజకులు ఎటువంటి షరతులు లేకుండా, బ్యాంకు గ్యారంటీ లేకుండా ₹1,00,000 చెక్కులు మాకు ఈ ఎన్నికల కంటే ముందు సార్ గారు ఇచ్చడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్ల విద్యుత్ కూడా ఇస్త్రీ చేసుకోవడానికి రజకులకు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు కానీ ఎప్పటికైనా మేము గుండెలలో పెట్టుకుంటాం. ఉద్యమం నాయకుడు. తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారి పేరు చరిత్రలో ఉంటుంది. చరిత్రలో నిలిపేయడానికి ఎవరికి సాధ్యం కాదని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కవితక్క. చాలా టైం ఉందన్న, ఇస్తా తొందర.